టీవీ స్టోరీస్. పూర్వం కోసల రాజ్యాన్ని సింహబలుడు అనే రాజు పరిపాలించేవాడు. ఆ రాజ్యానికి శివార్లలో ఒక దట్టమైన అడవి ఉండేది. ఆ అడవి మధ్యలో ఒక పెద్ద మర్రి చెట్టు. దాని ఊడలు నేలకు తాకడమే కాకుండా వింతైన ఆకారాల్లో మెలికలు తిరిగి ఉండేవి. అందుకే ప్రజలు దాన్ని మాయా ఊడల మర్రి చెట్టు అనేవారు. ఆ చెట్టు దగ్గరకు వెళ్లిన వారు ఎవరూ తిరిగి రారని ఒక భయంకరమైన నానుడి ఉండేది. ఈ అడవి నాది. ఈ మాయా ఊడల మర్రి దగ్గరకు వచ్చిన వాడు ఎవడైనా సరే నా నుంచి తప్పించుకొని బయటికి పోలేడు. ఏరా కీరా? నిజమే ప్రభువా, నన్ను చూస్తే తెలియడం లేదా ఏంది? ఇంకో ఇద్దరు వస్తే వచ్చే పౌర్ణమి నాటికి నా పూజలన్నీ ఫలించి ఈ యువకుల ఆయుష్ మొత్తం నా సొంతం అవుతుంది. అలాగే ఈ ప్రపంచం కూడా నా కాళ్ళ దగ్గర బానిసవుతుంది. నాకు మరణమే ఉండదు. ఓరి నీ నవ్వు తగలయ్యా, ఆశకంటూ హద్దులుండద్దా? ఏదో ఒకరోజు వీడి అత్యాశే వీడిని ముంచుతుంది. ఎవడో ఒకడు రాకపోవడా, వీడి తాట తీయకపోవడా? తండ్రి గారు, నాకు ఈ కోటలో ఏమీ పాలుపోవడం లేదు. అలా ఒకసారి రాజ్యంలో తిరిగేసి వస్తాను. మంచిది కుమారా, వెళ్ళు. కానీ రాజ్యానికి దక్షిణాన ఉన్న ఆ దట్టమైన అడివైపు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వెళ్ళకు నాయనా. అలాగే నాన్నగారు, మీరు చెప్పినట్లే చేస్తాను. మీ ఆజ్ఞను శిరసా వహిస్తాను. అలా ఆ యువరాజు తన గుర్రాన్ని తీసుకొని తన స్నేహితునితో కలిసి రాజ్యంలో తిరుగుతూ, మిత్రమా, మా తండ్రి గారు ఎందుకు ఈ అడవిలోకి వెళ్ళొద్దన్నారు? ఖచ్చితంగా వెళ్ళి ఆ అడవి రహస్యం ఏమిటో తెలుసుకొని తీరాలి. యువరాజా, మీ తండ్రి గారి మాటను జవదాటవద్దు. అక్కడ ఏదో ప్రమాదం పొంచే ఉంటుంది. అందుకే వద్దని వారించి ఉంటారు. నేను కూడా విన్నాను. ఈ అడవిలోకి వెళ్ళిన వాళ్ళు తిరిగి వచ్చిన దాఖలాలు లేవు. కొంచెం ఆలోచించండి. ఏంటి మిత్రమా, నన్నే వద్దంటున్నావా? ఈ రాజ్యానికి కాబోయే రాజుని నేను. వెనకడుగు వేసే ప్రసక్తే లేదు. పద వెళ్దాం. అయ్య బాబాయ్, నేను రాను, నాకు భయం. కావాలంటే మీరు వచ్చే వరకు నేను ఇక్కడే ఉంటాను. తర్వాత ఆ యువరాజు ఆ దట్టమైన అడవిలోకి వెళ్తాడు. ఒక్కసారిగా వాతావరణం అంతా మారినట్లు అనిపిస్తుంది. ఆ అడవి అంతా భయంకరమైన చీకటి అలుముకుంది. ఎక్కడ చూసినా గుడ్లగూబ శబ్దాలు, నక్కల ఏడుపులు. అప్పుడు మొదలైంది యువరాజు కళ్ళల్లో భయం. కాని తప్పక అలానే కొంచెం ముందుకు వెళ్ళగా ఒక భయంకరమైన పెద్ద మర్రి చెట్టు కనిపించింది. ఆ మర్రి చెట్టు నుంచి ఒక వింతైన సంగీతం వినిపిస్తూ ఉంది. ఏమిటి ఈ సంగీతం? చాలా అద్భుతంగా ఉంది. అలా అనుకుంటూ ఆ చెట్టు దగ్గరికి వెళ్తాడు. వెంటనే ఒక మాయా ఊడ ఆ యువరాజును చుట్టేస్తుంది. అయ్యో, రక్షించండి, రక్షించండి! నిన్ను ఎవరు రక్షించేది? ఇప్పుడు నువ్వు నా బానిసవు. ఇంకొంతకాలంలోనే నీ ఆయుస్సు నాదవుతుంది. అంతవరకు శిలవైపడి ఉండు. అయ్యో పాపం ప్రభు, చూస్తే చిన్న పిల్లాడిలా ఉన్నాడు. వదిలేయకూడదా? ఏంట్రా కీరా, నువ్వు వస్తావా వాడి స్థానంలోకి? ఈ దరిద్రుడు అన్నంత పని చేసినా చేస్తాడు. చీకటి పడుతూ ఉంది. పక్షులన్నీ వాటి గూటికి అవి చేరుకుంటున్నాయి. రాజు తన యువరాజు కోసం ఎదురు చూస్తున్నాడు. అప్పుడు సింహబలుడు ఒంటరిగా వచ్చిన గుర్రాన్ని చూసి కంగారుపడి యువరాజును రక్షించిన వారికి అర్ధరాజ్యాన్ని, తన కూతురిని ఇచ్చి వివాహం చేస్తానని రాజ్యం నలుమూలలా ప్రకటిస్తాడు. తండ్రి గారు, ఆ దండోర విన్నారుగా? ఆ యువరాజు నేను రక్షిద్దామనుకుంటున్నా. వద్దు విక్రమా, వద్దు. ఆ అడవిలోకి వెళ్ళిన వారు ఎవరూ ప్రాణాలతో వచ్చింది లేదంట. లక్ష్మి, నువ్వు భయపడకు. మన కుమారుడి సాహసం, తెలివితేటలు నాకు బాగా తెలుసు. ఆ అడవిలో మర్రి చెట్టు దగ్గర ఏముందో తెలుసుకుని వెళ్ళిన వారందరినీ కాపాడి తీసుకువస్తాడని నాకు నమ్మకం. అమ్మా, భయపడకు. అడవికి వెళ్ళి అక్కడి రహస్యాన్ని ఛేదించి అందరినీ కాపాడి తీసుకువస్తాను. ఈ పసుపు కుంకుమ అమ్మవారికి పూజ చేసినవి. నీకు ఆపద సమయంలో వీటిని ఉపయోగించుకో. తరువాత తల్లిదండ్రుల నుంచి సెలవు తీసుకున్న విక్రముడు అడవి మార్గం గుండా వెళుతూ ఉండగా దాహం దాహం అంటూ ఉన్న శబ్దాన్ని వింటాడు. ఎవరమ్మా నీవు? ఈ కారడవిలో ఎందుకున్నావు? ఈ కారడవి ఏంటి? అంతటా నేనే ఉంటాను. చూడు విక్రమ, నువ్వు వెళ్తున్నది సామాన్యమైన చెట్టు కాదు. ఆ చెట్టును ఒక మాయల మాంత్రికుడు తన ఆధీనంలో ఉంచుకున్నాడు. ఆ ఊడలు మనుషులను తాకితే తర్వాత వారు శిలలుగా మారిపోతారు. ఆ ఊడలు నిన్ను తాకకుండా ఉండాలంటే ఈ మాయ భస్మాన్ని నీ ఒంటికి రాసుకో. ఆ విభూదిని తీసుకుని విక్రముడు కొంచెం ముందుకు వెళ్ళిన తరువాత వెనక్కి తిరిగి చూస్తాడు. కానీ అక్కడ ఎవరూ కనిపించరు. అవ్వెక్కడ? ఎవరైండొచ్చు? మా అమ్మ అనునిత్యం కొలిచే ఆ అమ్మలుగన్న అమ్మే అయ్యుంటారు. నన్ను కాపాడడానికి ఇలా వచ్చి ఉండవచ్చు. అలా తనలో తాను మాట్లాడుకుంటూ ముందుకు వెళుతూ ఉండగా ఒక్కసారిగా అడవి మాయమై ఒక అందమైన గ్రామం కనిపించింది. ఆశ్చర్యంగా ఆ గ్రామం వాళ్ళ గ్రామం లాగానే ఉంది. అప్పుడు విక్రమ్ అయోమయంలో పడ్డాడు. ఇంతలో వాళ్ళ అమ్మ దగ్గరకు వచ్చి, విక్రమ,
నీకోసం ఊరంతా వెతుకుతున్నాను. ఇక్కడున్నావేంటి? మన గ్రామంపై శత్రువులు దాడి చేశారు. మన ఇల్లు తగలబడిపోతుంది. మీ తండ్రి గారు ఆ మంటల్లో చిక్కుకొని ఉన్నారు. వచ్చి కాపాడవయ్యా. ఏంటి, నేను అడవిలో లేనా? నా గ్రామంలోనే ఉన్నానా ఏంటి? మరి దండోరా, నేను నా తల్లిదండ్రులకు చేసిన ప్రమాణం, అడవికి రావడం ఇదంతా మాయేనా లేదా కల? నాకేమీ అర్థం కావడం లేదు. విక్రమ, కదలవయ్యా. ఏంటి ఆలోచిస్తున్నావు? విక్రమ్కి ఏమి చేయాలో తోచక అప్రయత్నంగా తన తండ్రిని రక్షించడానికి వెళ్ళబోతూ ఒక్క నిమిషం ఆగి, మా అమ్మ మెడలో ఎప్పుడు రుద్రాక్షమాల ఉంటుంది, కానీ ఈవిడ మెడలో లేదు. ఇంకోటి, నా దగ్గర మా అమ్మ ఇచ్చిన పసుపు కుంకుమ కూడా ఉంది. కాబట్టి ఇదేదో మాయలా అనిపిస్తుంది. అలా తనలో తాను అనుకుని తన దగ్గర ఉండే విభూదిని తీసి ఆవిడ మీద చల్లుతాడు. ఆశ్చర్యంగా తన తల్లి, గ్రామం మాయమైపోతాయి. తర్వాత అలా నడుచుకుంటూ ముందుకు వెళ్ళగా ఒక పెద్ద మర్రి చెట్టు కనిపిస్తుంది. ఇంతలో భైరవుడు ప్రత్యక్షమవుతాడు. ఆగు మానవా, ఈ మర్రి చెట్టు గురించి తెలిసే ఈ అడవిలోకి వచ్చావా? ఎంత ధైర్యం నీకు! నీకంటే ముందు వచ్చిన ఎంతో మంది మహావీరులే ఇక్కడ శిలలుగా ఉన్నారు. నీకు అదే గతి పడుతుంది. దుర్మార్గుడా, నీ మంత్రతంత్రాలతో అమాయకులను బంధించి వారిని శిలలుగా మార్చడం వీరత్వం అనుకుంటున్నావా? నేను వచ్చింది నిన్ను హెచ్చరించడానికి కాదు, నీ అరాచకాన్ని అంతం చేయడానికి. నన్ను అంతం చేస్తావా? నా శక్తి ఏమిటో నీకు తెలియదు. ఈ మర్రి చెట్టులోని ప్రతి ఊడా నా ఆజ్ఞను పాటిస్తుంది. రాజకుమారి అర్ధరాజ్యం కోసం ఎందుకు ప్రాణాల మీదకి తెచ్చుకుంటావు? వెళ్ళు, కనీసం నీ ప్రాణాలన్నా మిగులుతాయి. నేను వచ్చింది ఈ రాజ్యం కోసమో రాజకుమారి కోసమో కాదురా, నీ బందీలుగా ఉన్న వాళ్ళ తల్లిదండ్రుల కన్నీళ్లు తుడవడానికి. నేను నీ మంత్రాలకు లొంగే పిరిగివాడిని కాదు. ఆ మాటలకు మాంత్రికుడి కోపంతో తన దగ్గర ఉన్న మంత్రదండాన్ని తిప్పగానే ఆ ఊడలు విక్రమ్ను చుట్టబోయాయి. కానీ విక్రమ్ అమ్మవారు ఇచ్చిన భస్మాన్ని తన ఒంటికి రాసుకుని ఉండడం వలన ఆ ఊడలు విక్రమ్ని తాకలేకపోయాయి. ఏమిటి ఈ మాయ? నా మంత్రశక్తికి ఏమైంది? నిన్ను కాపాడుతున్నది ఎవరు? నన్ను కాపాడుతున్నది ఎవరో కాదు, నా తల్లి. నీ మంత్రశక్తులు, ఈ మాయా ఊడలు నన్ను ఏమీ చేయలేవు భైరవా. హే, ఏ శక్తి నిన్ను కాపాడలేదు. చూడు, నా మంత్రదండం నిన్ను భస్మం చేస్తుంది. చూసుకోరా అంకుపక్షి, వాడిని భస్మం చేయడం కాదు, చూస్తుంటే నువ్వే భస్మం అయ్యేలా ఉన్నావు. నీ మాటలలోనే భయం కనపడుతుంది భైరవా. నీ ప్రాణం ఈ చెట్టులోనే ఎక్కడో దాగి ఉందని నాకు అర్థమవుతుంది. నా కత్తికి నీ మంత్రం సమాధానం చెప్పలేదు. సాహసవంతుడివి కావచ్చేమో కానీ మేధావివి కాదు. నా ప్రాణ రహస్యం ఎక్కడుందో కనుక్కోవడం నీ తరం కాదు. అది నీ భ్రమ మాత్రమే భైరవా. ఈ రోజుతో రాజ్య ప్రజలకు నీ నుంచి విముక్తిని కలిగిస్తాను అని వెంటనే తన దగ్గర ఉన్న పసుపు కుంకుమ భైరవ కళ్ళల్లో చల్లి చెట్టు త్వరలోని దగదగ మెరుస్తున్న స్ఫటికాన్ని చేతిలోకి తీసుకుంటాడు. ఆగు విక్రమ, ఆ స్ఫటికాన్ని ఏమీ చేయకు. అది పగిలితే నా మంత్రశక్తి, నా సంవత్సరాల తపస్సు సర్వం నాశనం అవుతాయి. అంటే నీ శక్తి అంతా ఇందులోనే ఉందన్నమాట. నువ్వు చేసే ప్రతి మాయకు ఇదే కారణం. దొరికావు భైరవా, ఇక నీ ఆట ముగిసినట్లే. ఎంత మోసం, ఎంత మోసం! నాకు కూడా తెలియదు ఈ రహస్యం. ఇక వీటికి కాలం చెల్లింది. వద్దు విక్రమ, ఒక్క క్షణం ఆలోచించు. నువ్వు నన్ను హతమారిస్తే నీకు అర్ధరాజ్యం మాత్రమే వస్తుంది. అదే నువ్వు నాకు దాన్ని ఇస్తే నువ్వు కోరిన దాన్ని ఇస్తాను. నేను కోరినది తర్వాత ఇవ్వచ్చు. ముందు నేను దీన్ని కింద పడేయకుండా ఉండాలంటే వెంటనే ఈ శిలలను మనుషులుగా మార్చు. పడేయకు, ఒక్క నిమిషం అని తన మంత్రదండాన్ని నేలకేసి కొట్టగానే ఆ శిలలన్నీ సాధారణ మనుషులుగా మారిపోతాయి. నేను ఎక్కడ ఉన్నాను? మిత్రమా, నువ్వేనా మమ్మల్ని కాపాడింది? అవును యువరాజా, ఈ మాంత్రికుడు ఇంకా తన కుతంత్రాలను వదల్లేదు. వీడు బ్రతికి ఉంటే మనం మళ్ళీ వీడి మాయలో పడి బందీలుగా కాక తప్పదు. బందీలుగా ఉన్న వారందరినీ విడిపించాను కదా అని తెలివి తక్కువ వాడిని అనుకుంటున్నావా? ఇప్పుడు నీ ప్రాణాలు నా చేతిలో. నీ మోసానికి, మాయకు అంతం లేదని నాకు తెలుసు భైరవా. ఇదిగో నీ పాపం పండింది, నీ ప్రాణానికి ముగింపు అని చెప్పి తన చేతిలో ఉన్న స్ఫటికాన్ని కింద వేయగానే అది పగిలిపోతుంది. వామ్మో, నా ప్రాణం, నా సర్వస్వం అని అరుస్తూ గాలిలో కలిసిపోతాడు. ఆ మాయా మర్రి చెట్టు తన భయంకరమైన ఆకారాన్ని కోల్పోయి మామూలు చెట్టుగా మారుతుంది. తరువాత అందరూ రాజ్యానికి వెళ్తారు. విక్రమ, నువ్వు కేవలం నా కుమారుడిని మాత్రమే కాదు, ఈ రాజ్యాన్ని ఒక పెద్ద ఆపద నుండి కాపాడావు. నీ ధైర్యానికి, సాహసానికి నేను దాసుడిని. నేను మాట ఇచ్చిన ప్రకారం అర్ధరాజ్యాన్ని నా కూతురిని ఇచ్చి వివాహం చేస్తాను. మహారాజా,
మీ ఆశీస్సులు మా తల్లిదండ్రుల దీవెనలు ఉంటే నాకు అంతకంటే పెద్ద విజయం ఇంకేముంటుంది. ఈ రాజ్యాన్ని పరిపాలించే అర్హత కంటే ప్రజల కష్టాలను తీర్చే అవకాశం దక్కినందుకు నేను సంతోషిస్తున్నాను. విక్రమ్కు రాజకుమారితో వివాహం ఘనంగా జరిగింది. కోసల రాజ్య ప్రజలందరూ విక్రముడి రాజ్యపాలనలో సుఖ సంతోషాలు అష్ట ఐశ్వర్యాలతో జీవించసాగారు. విక్రమ్ రాజ్య కీర్తి ప్రతిష్టలను విశ్వవ్యాప్తం చేశాడు. మిత్రులారా, మీకు ఈ కథ నచ్చిందనుకుంటున్నాను. దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరో కొత్త కథతో మళ్ళీ కలుద్దాం.